చూస్తున్నాం హైదరాబాద్లో ఎక్సైజ్ పోలీసుల అరాచకం వెలుగు చూసింది. లంచం ఇవ్వనందుకు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. రీసెంట్గా ఆరికో కేఫ్లో ఐస్ క్రీంలో విస్కీ కలుపుతున్నారని ఎక్సైజ్ శాఖ అధికారులు రైడ్ చేసి కేసులు నమోదు చేశారు. అసలు విషయం ఏంటంటే లంచం ఇవ్వనందుకు పోలీసులే ఈ స్టోరీ అంతా అల్లినట్లు బాధితుడు ఆరికో కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆరికో కేఫ్లో పనిచేసే దయాకర్ అనే షెఫ్కు ఆన్లైన్లో అమౌంట్ పంపి విస్కీ బాటిల్ కొనాలని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పారు. ఆ తర్వాత డకాయితో 11.5 కిలోల కేక్ ఆర్డర్ చేశారు. అయితే కేకులో విస్కీ కలిపేది లేదని నిర్వాహకులు చెప్పారు. అదే టైంలో రైడ్ చేసినట్లుగా ఎక్సైజ్ పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. వాచ్మెన్ తాగి పడేసిన మందు సీసాలను లోనికి తీసుకొచ్చి పెట్టారు. అసలు విస్కీతో ఐస్ క్రీమ్ తయారీ సాధ్యమైనా విస్కీ గడ్డ కడుతుందా కట్టదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లంచం కోసమే ప్లాన్ ప్రకారం ఆరికో కేఫ్ ఓనర్ను ఇరికించాలని చూసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఎక్సైజ్ పోలీసుల అరాచకం వెలుగు చూసింది. లంచం ఇవ్వనందుకు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. రీసెంట్గా ఆరికో కేఫ్లో ఐస్ క్రీంలో విస్కీ కలుపుతున్నారని ఎక్సైజ్ శాఖ అధికారులు రైడ్ చేసి కేసులు నమోదు చేశారు. అసలు విషయం ఏంటంటే లంచం ఇవ్వనందుకు పోలీసులే ఈ స్టోరీ అంతా అల్లినట్లు బాధితుడు ఆరికో కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆరికో కేఫ్లో పనిచేసే దయాకర్ అనే షెఫ్కు ఆన్లైన్లో అమౌంట్ పంపి విస్కీ బాటిల్ కొనాలని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పారు. ఆ తర్వాత డకాయితో 11.5 కిలోల కేక్ ఆర్డర్ చేశారు. కేక్లో విస్కీ కలిపేది లేదని నిర్వాహకులు చెప్పారు. అదే టైంలో రైడ్ చేసినట్లుగా ఎక్సైజ్ పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. వాచ్మెన్ తాగుపడేసిన మందు సీసాలను లోపలికి తీసుకొచ్చి పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. ఈ నెల 5వ తారీఖున బంజారాహిల్స్లో ఉన్న ఒక కేఫ్లో ఆరికో కేఫ్లో ఎక్సైజ్ అధికారులు రైడ్ చేశారు. ఆ నిర్వాహకులతో పాటు చెఫ్ని అరెస్ట్ చేశారు. మొత్తం 3 నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఇక్కడ వీళ్ళు కొత్తగా ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నారు, దానిలో విస్కీని కలుపుతున్నారు. దీనివల్ల అటు యువత తొందరగా విస్కీ ఆ మత్తుకు బానిసలు అవుతున్నారు. అలానే చిన్నపిల్లలందరూ కూడా ఆ ఐస్ క్రీమ్ తినడం ద్వారా వాళ్ళందరూ కూడా మత్తుకు బానిసలు అవుతున్నారంటూ అటు ప్రెస్ మీట్లో అటు ఎక్సైజ్ ఉన్నతాధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు అటు ఆరికో కేఫ్ నిర్వాహకుడు శరత్ చంద్రారెడ్డి కొత్త సంచలన ఆరోపణను తెర మీదకి తీసుకొచ్చారు. అసలు తమను ఆ కేసులో ఇరికించారు, తమకు ఏ తప్పు తెలియదంటూ ఆయన చెప్తున్నారు. ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం ఇటలీ నుంచి వచ్చిన ఒక చెఫ్ ఒక నాన్ ఆల్కహాలిక్ విస్కీ ఫ్లేవర్తో ఒక ఐస్ క్రీమ్ తయారు చేశారు. అంటే విస్కీ లాగా రుచించే ఒక ఐస్ క్రీమ్ని తయారు చేశారు. అప్పుడు గతంలో దాన్ని సర్వ్ చేశాం. కానీ ఇటీవల కాలంలో అసలు విస్కీ అనేది అది కేవలం ఫ్లేవరింగ్ ఏజెంట్గానే పనిచేస్తుంది తప్పితే విస్కీ అనేది ఐస్ క్రీమ్లో కలపడం అసాధ్యం. అటువంటిది విస్కీ ఎలా కలుపుతామంటూ మా పైన తప్పుడు కేసులు పెట్టారనేది ఆయన ఇప్పుడు చేస్తున్న ఆరోపణ. కావాలనే తమ కేఫ్కి వచ్చారు. కేఫ్ ఒక దగ్గర ఉంటుంది, అట్లని ఐస్ క్రీమ్ తయారీ అంతా కూడా వేరే దగ్గర జరుగుతుంది. అక్కడికి ఒక వ్యక్తి అనేక రోజులుగా అందులో చెఫ్గా పనిచేసి ఇప్పుడు నిందితుడిగా అటు ఎక్సైజ్ అధికారులు చెప్తున్న దయాకర్ అనే చెఫ్కి ఒక వ్యక్తి పదే కాల్ చేస్తూ వచ్చారు. తమకు ఇంట్లో ఒక పార్టీ జరుగుతుంది, ఆ పార్టీకి ఈ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ కావాలంటూ పదే కోరడంతో కోరి అతనికే డబ్బులు జీపే ద్వారా పంపించారు, యూపీఐ పేమెంట్ ద్వారా.
అప్పుడు అతను ఒక 11.5 కేజీల ఐస్ క్రీమ్ కొనుగోలు చేశారు. దానిలో ఏదైనా ఒక ప్రీమియం విస్కీని కలపాలంటూ అవతల వ్యక్తి కోరారు. కానీ అందులో కలపడం సాధ్యం కాదని చెప్పడంతో కనీసం 100 పైపర్స్ కలపాలి అంటూ ఆ వ్యక్తి కోరడంతోనే ఆ విస్కీ బాటిల్కి కూడా తనే డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఆ విస్కీ బాటిల్ కొనుగోలు చేసి పెట్టారు. వెంటనే ఎక్సైజ్ అధికారులు రైడ్ చేసి తాము విస్కీతో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నామంటూ తమ పైన కేసులు నమోదు చేశారంటూ ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. దీనిపైన తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను, ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాను, అలానే ఎక్సైజ్ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశాను, కేవలం తాను లంచం ఇవ్వనందుకే తనపైన కేసులు నమోదు చేశారంటూ ఆయన ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాకుండా బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు, వాళ్ళందరూ ఆ ఎక్సైజ్ అధికారులు వచ్చారు, ఆ ఉన్నతాధికారితో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర మహిళా అధికారులందరూ కూడా వచ్చారు, అదే కేఫ్లో కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ సర్వ్ చేస్తున్న అన్నీ కూడా తిన్నారు. ఒకవేళ నిజంగానే విస్కీ కలిపింది తిని ఉంటే విధి నిర్వహణలో ఉన్న వాళ్ళు విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ ఎలా తింటారు? వాళ్ళు కూడా అటు నిబంధనలు అతిక్రమించినట్లే కదా అంటూ ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. దీనిపైన తాను మానవ హక్కుల సంఘానికి కూడా ఆశ్రయించాను, ఖచ్చితంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న అధికారులపైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నానంటూ ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఆ రోజు ఏం జరిగింది 5వ తారీఖున రోడ్ నెంబర్ 5లో ఉన్న ఒక తయారీ కేంద్రంలో, అంటే వాళ్ళ కిచెన్ యూనిట్ ఉంటుంది, అక్కడ కిచెన్ యూనిట్లో అధికారులందరూ కూడా తనిఖీలు చేశారు. ఆ తర్వాత అక్కడే ఈ విస్కీ కలుపుతున్నట్లుగా ఫోటోలు, ఒక తాగి పడేసిన క్వార్టర్ బాటిల్ అక్కడ పెట్టి ఫోటోలు దించారు, ఆలివ్ ఆయిల్ బాటిల్ని కూడా అక్కడే ఉంచి ఫోటోలు దించారు. లేనిది ఉన్నట్లుగా సృష్టిస్తున్నారు, చిన్నపిల్లల్ని అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారు. తమ ఐస్ క్రీమ్ అనేది చాలా ప్రీమియం ఐస్ క్రీమ్ తయారు చేస్తాం, ఆ జిలాటో తయారీదారులం మేము, అటువంటిది మా పైన ఇటువంటి అబాండాలు వేసే ప్రయత్నం ఎక్సైజ్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఎక్సైజ్ అధికారులు బెదిరింపులకు గురి చేశారు. నీ వ్యాపారం ఎలా నిర్వహిస్తావో చూస్తావు, నాకు డబ్బులు ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా నీ వ్యాపారానికి నష్టం చేస్తామంటూ బెదిరించారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇవే ఆరోపణలతో అటు ఎక్సైజ్ ఉన్నతాధికారులకు, పోలీసు ఉన్నతాధికారులకు, అటు మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. చూడాలి దీనిపైన ఏ రకమైన చర్యలు ఉన్నతాధికారులు తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం అటు శరత్ చంద్రారెడ్డి ఆర్కో కేఫ్ నిర్వాహకుడు చేస్తున్న ఆరోపణలు అటు ఎక్సైజ్ శాఖలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. నిజంగానే అధికారులు లంచం కోసమే ఈ కేసు నమోదు చేశారా? శరత్ చంద్రారెడ్డి చేస్తున్న ఆరోపణలో నిజమెంత? నిజంగానే అధికారులు లంచాలు డిమాండ్ చేశారా? దీనిపైన అయితే అంతర్గత విచారణ చేర్పించాలంటూ అటు శరత్ చంద్రారెడ్డి అయితే కోరుతున్నారు. ఖచ్చితంగా దీనిపైన నేను న్యాయ పోరాటం చేస్తా, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా, ఎక్సైజ్ అధికారులు చేసిన అరాచకాన్ని బట్టబయలు చేస్తానంటూ శరత్ చంద్రారెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వాస్తవానికి విస్కీ ఆల్కహాల్ ఉంటుంది, ఎథనాల్ ఉంటుంది, ఎథనాల్ ఎప్పుడు కూడా గడ్డగట్టరు. కానీ ఎక్సైజ్ అధికారులు ఏ రకంగా దీంతో విస్కీ తయారు చేస్తున్నామంటూ చెప్తున్నారు అనేది అర్థం కావడం లేదంటూ ఆయన చెప్తూ ఉన్నారు. మొత్తం మీదైతే దీనిపైన అటు సంచలన ఆరోపణలు అయితే శరత్ చంద్రారెడ్డి చేస్తూ ఉన్నారు. చూడాలి దీనిపైన ఉన్నతాధికారులు ఏ రకంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. ఏమన్నారు?